Good morning, students. In the last class, we had discussed about dual nature of the light. That means light can behave like a particle as well as a wave. Light ki wave nature ఉంటుందని జేమ్స్ మ్యాక్స్వెల్ థియరీ సపోర్ట్ చేస్తే లైట్ కి పార్టికల్ నేచర్ ఉంటుందని ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ సపోర్ట్ చేస్తుంది. సో ఈ రెండు థియరీస్ని బట్టి మనం ఫైనల్గా ఒక కన్క్లూజన్ ఏం చెప్తామంటే లైట్ క్యాన్ బిహేవ్స్ లైక్ ఏ పార్టికల్ యాజ్ వెల్ యాజ్ వేవ్. This indicates dual nature of the light. In today's class, we will come to know the atomic spectra and also atomic spectra of hydrogen atom. ఈ రోజు క్లాస్లో మనం అసలు అటామిక్ స్పెక్ట్రా అంటే ఏంటి అండ్ హైడ్రోజన్ సంబంధించిన అటామిక్ స్పెక్ట్రమ్ గురించి క్లియర్గా నేర్చుకోవడం జరుగుతుంది. సో వాట్ డూ యూ మీన్ బై స్పెక్ట్రమ్? అసలు స్పెక్ట్రమ్ అంటే ఏంటి? A spectrum can be defined as a group of wavelengths. A group of wavelengths is called a spectrum. There are two types of spectrum. One is absorption spectrum and another one is emission spectrum. So before going to know about the emission and absorption spectrum, first of all we will come to know about the nature of the light. ఈ స్పెక్ట్రమ్ గురించి అటామిక్ ఎమిషన్ స్పెక్ట్రమ్, అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఈ రెండింటి గురించి నేర్చుకునే ముందర మనం లైట్ యొక్క నేచర్ గురించి నేర్చుకోవాలి. Whenever light radiation is incident on any of the object, based on the medium it may diffracts or bends. అంటే లైట్ రేడియేషన్ అనేది ఒక మీడియం నుంచి వేరే ఒక మీడియంలోకి ట్రావెల్ అవుతున్నప్పుడు లైట్ సింగిల్ మీడియంలో ట్రావెల్ అయితే మనకి స్ట్రైట్ లైన్లో వెళ్తుందండి. అలా కాకుండా ఇఫ్ లైట్ కెన్ ట్రావెల్ ఫ్రమ్ వన్ మీడియం టు అదర్ మీడియం ఇట్ కెన్ డీవియేట్స్. అంటే కంపల్సరీగా ఒక మీడియం నుంచి వేరే మీడియంలోకి వెళ్ళినప్పుడు కంపల్సరీగా లైట్ అనేది బెండ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా లైట్ బెండ్ అవునప్పుడు మనకి హయ్యర్ వేవ్ లెంత్ ఉన్న లైట్ అనేది త్వరగా బెండ్ అవ్వకపోవడం జరుగుతుంది. అంటే లీస్ట్ వేవ్ లెంత్ ఉన్న లైట్ రేడియేషన్ అనేది ఫాస్ట్గా బెండ్ అవుతుంది, హయ్యర్ వేవ్ లెంత్ ఉన్న లైట్ అనేది స్లోగా బెండ్ అవుతుంది. సో అంటే మనకి ఆల్రెడీ 10th క్లాస్లో ఒక ఎగ్జాంపుల్ ఉంటుందండి. ఒక ప్రిజం తీసుకుని ఈ ప్రిజం మీద వైట్ లైట్ మనం పాస్ చేసాం అనుకోండి. Whenever white light radiation is incident on the prism, it can split into 7 colors: V, I, B, G, Y, O, R. White light can be split into 7 colors. ఇలా ఫామ్ అయిన దాన్ని మనం ఏమన్నాం అంటే స్పెక్ట్రమ్ అన్నాం. స్పెక్ట్రమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ వేవ్లెంత్. స్పెక్ట్రమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ వేవ్లెంత్. మనకు ఆల్రెడీ తెలుసు వైలెట్ నుంచి రెడ్ కలర్ వరకు వేవ్ లెంత్ రేంజ్ ఎంత అండి? నానోమీటర్స్లో అయితే 400 to 750 నానోమీటర్స్. అలా కాకుండా హెడ్జెస్లో చెప్తే అంటే ఫ్రీక్వెన్సీస్లో చెప్తే 4 × 10⁸ హెడ్స్ టు 7.5 × 10⁸ హెడ్జెస్ వరకు చెప్తామని మనం. అంటే ఫర్దర్గా మనం ఈ వాల్యూని ఏదో ఒక వాల్యూ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 400 నుంచి 750 నానోమీటర్స్ వరకు రేంజ్ ఉన్నదాన్ని మనం విజిబుల్ రీజన్ అంటాం. ఈ విజిబుల్ రీజన్లో మనకు అన్ని కలర్స్ కూడా క్లియర్గా కనబడతాయి. సో ఇప్పుడు ఈ పిక్చర్ని క్లియర్గా అబ్జర్వ్ చేసినప్పుడు మనకి వైలెట్ కలర్ అనేది త్వరగా బెండ్ అవుతుంది. దెన్ రెడ్ కలర్ యొక్క వేవ్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది, వైలెట్ కలర్ యొక్క వేవ్ లెంత్ అనేది తక్కువగా ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఇది ఎక్కువ యాంగిల్లో ఎలా బెండ్ అవుతుంది మనకి VIBGYOR. The splitting of white light into 7 colors is known as spectrum. ఏదో సింపుల్గా ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే గ్రూప్ ఆఫ్ వేవ్లెంత్స్ ఈజ్ నోన్ యాజ్ స్పెక్ట్రమ్ అంటారు. ఓకేనండి. అంటే ఫ్రమ్ దిస్ ఎక్స్పెరిమెంట్ వి కన్క్లూడ్ దట్ మనం ఈ మొత్తం ప్రిజం అంతటిని కూడా ఒక మ్యాటర్ కింద కన్సిడర్ చేస్తే, ఈ ప్రిజంని మనం మ్యాటర్ కింద కన్సిడర్ చేస్తే వెనెవర్ లైట్ రేడియేషన్, లైట్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది మ్యాటర్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు మనకి స్పెక్ట్రమ్ అనేది ఫామ్ అవుతుంది. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, whenever electromagnetic radiation is incident on matter, it can form a spectrum. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది ఏదైనా మ్యాటర్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు మనకి స్పెక్ట్రమ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫామ్ అండ్ స్పెక్ట్రమ్లో మనకి ఎన్ని కలర్స్ కనబడుతున్నాయి? ఈ స్పెక్ట్రమ్లో అయితే మనకి 7 కలర్స్ కనబడుతున్నాయి. ఈ 7 కలర్స్ని కూడా మనం విజిబుల్ స్పెక్ట్రమ్ అంటాం. అంటే విజిబుల్ రీజన్లో మనకి అన్ని కలర్స్ కూడా కనబడతాయి. బట్ for some other elements we cannot identify the colors, only visible
విజిబుల్ రీజియన్లో అయితే మాత్రం మనం కలర్ ఐడెంటిఫై చేస్తాం. మిగతా వాటికి విజిబుల్ రీజియన్లో ఫామ్ అయితే మాత్రమే మన కలర్స్ అనేవి ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ విజిబుల్ రీజియన్లో కలర్స్ ఫామ్ అయినవి అంటే దాని మీనింగ్ ఏంటంటే ద ఎలక్ట్రాన్స్ ఆర్ గోస్ ఫ్రమ్ గ్రౌండ్ స్టేట్ టు హయ్యర్ ఎనర్జీ స్టేట్. అంటే ఎప్పుడైతే ఈ మ్యాటర్ మీద లైట్ ఎనర్జీ అనేది ఇన్సిడెంట్ అయిందో మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ఐదర్ యాటమ్స్ ఆర్ మాలిక్యూల్స్. మనం ఆల్రెడీ వీటి యొక్క డెఫినేషన్స్ నేర్చుకోవడం జరిగిందండి. మ్యాటర్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్. సో ఈ యాటమ్స్ లోపల మనకి ఏముంటాయండి, సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి. అంటే ఫైనల్గా యాటమ్స్ లోపల మాలిక్యూల్స్ లోపల మనకి ఎలక్ట్రాన్స్ ఉంటాయి. whenever light energy is incident on the electrons, ఎనర్జీ అనేది ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ ఎనర్జీని గెయిన్ చేసుకున్నావో ఆమె ఇమీడియట్గా ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఎగ్జైటెడ్ స్టేట్లో ఒక లైఫ్ టైం అంటే స్పాన్ ఆఫ్ ద లైఫ్ టైమ్ ఈజ్ వెరీ లెస్. హయ్యర్ ఎనర్జీ స్టేట్కి వెళ్ళిన తర్వాత వెంటనే అవి నార్మల్ ఎనర్జీ స్టేట్ రావడానికి ట్రై చేస్తాయి. సో నార్మల్ ఎనర్జీ స్టేట్కి వచ్చినప్పుడు అవి వాటి యొక్క ఎనర్జీని ఎమిట్ చేయడం జరుగుతుంది. సో అలా ఎమిట్ అయిన మన ఎనర్జీ అనేది డిఫరెంట్ కలర్స్ కింద కనబడుతుంది. ఆ కలర్స్ని మనం స్పెక్ట్రమ్ కింద డిఫైన్ చేయడం జరుగుతుంది. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, whenever electromagnetic radiation is incident on matter, this matter is composed of atoms and molecules, nothing but electrons. And finally this electromagnetic energy is gained by the electron and goes to excited state. So at the excited state they can stay only very less time, again they come back ground state రావడానికి ట్రై చేస్తారు. సో డ్యూరింగ్ దేర్ పాత్ దే కెన్ ఎమిట్ ద లైట్ రేడియేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కలర్స్. సో అవి తిరిగి వచ్చేటప్పుడు మనకి లైట్ రేడియేషన్ ఎమిట్ చేయడం జరుగుతుందండి. సో ఆ లైట్ రేడియేషన్ మనం స్పెక్ట్రమ్ అంటారు. సో ఈ స్పెక్ట్రమ్ని మనం 2 టైప్స్ కింద క్లాసిఫై చేయడం జరుగుతుంది. ఈ స్పెక్ట్రమ్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. One is emission spectrum and another one is absorption spectrum. సో ఈ ఎమిషన్ స్పెక్ట్రమ్, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ రెండు కూడా ఫామ్ అవ్వాలంటే కంపల్సరీగా మనం లైట్ రేడియేషన్ని ఏదైనా యాటమ్ మీద కానీ మాలిక్యూల్ మీద కానీ ఇన్సిడెంట్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి వచ్చినప్పుడు ఎనర్జీని ఎమిట్ చేస్తే అంటే ఎమిషన్ జరుగుతుంది. ఎనర్జీ కెన్ బి లిబరేటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్ రేడియేషన్. సో అలా ఫామ్ అయిన స్పెక్ట్రమ్ మనం ఏమంటాం అంటే అండి ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటాం. ద స్పెక్ట్రమ్ which can emit light radiations by absorbed energy. అంటే లైట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుని ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి వచ్చినప్పుడు మనకి లైట్ని ఎమిట్ చేయడం జరుగుతుంది. సో ఆ రకమైన స్పెక్ట్రమ్ మనం ఏమంటామంటే ఎమిషన్ స్పెక్ట్రమ్ కింద చెప్తాము. ఈ ఎమిషన్ స్పెక్ట్రమ్లో ఎప్పుడు కూడా మనకి కంటిన్యూస్ కలర్స్ అనేవి ఫామ్ అవుతాయండి. కంటిన్యూస్ బ్యాండ్ లేదా కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. అదే అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్కి వచ్చినప్పుడు మనకి ఎమిషన్ స్పెక్ట్రమ్ ఏ విధంగా ఫామ్ అవుతుందో అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ కూడా అదే విధంగా ఫామ్ అవుతుంది. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఎనర్జీని గెయిన్ చేసుకుని హైయర్ ఎనర్జీ స్టేట్కి వెళ్ళి మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి రావడంలో ఎనర్జీని ఎమిట్ చేస్తాయి. అంటే అబ్జార్బ్ చేసుకునే ఎనర్జీని ఎమిట్ చేసి మనకి కంటిన్యూస్ స్పెక్ట్రమ్ ఫామ్ చేస్తే దాన్ని ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటున్నాం. అలా కాకుండా కంటిన్యూస్ స్పెక్ట్రమ్ కాకుండా డార్క్ లైన్స్ అనేవి ఫామ్ చేస్తే ఇవి డార్క్ లైన్స్ అనేవి లేదా డార్క్ స్పేసెస్ అనేవి ఫామ్ చేస్తే దాన్ని ఏమంటామంటే అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటాం. దిస్ డార్క్ లైన్ ఆర్ డార్క్ స్పేస్ ఇండికేట్స్ ఆ పర్టికులర్ వేవ్ లెంత్ ఉన్న కలర్ని ఆ మెటీరియల్ అబ్జార్వ్ చేసుకోవడం జరుగుతుంది. అదే ఎమిషన్ స్పెక్ట్రమ్లో అయితే కంప్లీట్గా అబ్జార్బ్ చేసిన మొత్తం ఎనర్జీని అంతని కూడా ఎమిట్ చేయడం జరుగుతుంది. అబ్జార్ప్షన్ ఎనర్జీలో తీసుకున్న ఎనర్జీని కొంత ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుని రిమైనింగ్ ఎనర్జీస్ని ఎమిట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్నది మనకి కలర్ ఫామ్ అవుతుందండి. ఇదంతా కూడా కలర్లో ఫామ్ అవుతుంది. ఇక్కడేమో డార్క్ స్పేస్ మళ్ళీ కలర్ ఫామ్ అవుతుంది. డార్క్ స్పేస్ కలర్, డార్క్ స్పేస్ కలర్. మనకి ఇలాగా కంటిన్యూస్ స్పెక్ట్రమ్లో డార్క్ లైన్స్ ఫామ్ అయితే దాన్ని అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ కింద చెప్పడం జరుగుతుంది. సో ఈ ఎమిషన్ స్పెక్ట్రమ్లో మనకి ఇందులో డార్క్ లైన్స్ ఫామ్ అయితే అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ కింద డిఫైన్ చేస్తాం. ఈ ఎమిషన్ స్పెక్ట్రమ్ కన్సిస్ట్స్ ఆఫ్ బ్రైట్ లైన్స్. ఆల్రెడీ ఇది కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అండి.
ఈ కంటిన్యూస్ స్పెక్ట్రమ్లో మనకి ఇంకా బ్రైట్గా లైన్స్ ఫామ్ అవుతే ఆల్రెడీ ఇది కలర్డ్ బ్రైట్ ఆబ్జెక్ట్ అండి, ఇంకా బ్రైట్ ఆబ్జెక్ట్లో మనకి ఇంకా ఫర్దర్గా బ్రైట్ లైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. దాన్ని ఏమంటామంటే లైన్ ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటామండి. లైన్ ఎమిషన్ స్పెక్ట్రమ్. Line emission spectrum is the one type of spectrum in emission spectrum. Don't be confused. Emission spectrum లో మనకి కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే కంటిన్యూస్గా లైట్ రేడియేషన్స్ అనేవి ఎమిట్ అవుతాయండి. సో ఆ కంటిన్యూస్గా లైట్ రేడియేషన్స్ ఎమిట్ అవుతున్నప్పుడు ఇంకా బ్రైట్ లైన్స్ ఫామ్ అవుతాయి. దాన్ని ఏమంటామంటే లైన్ ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటారు. దిస్ లైన్ ఎమిషన్ స్పెక్ట్రమ్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వాట్ టైప్ ఆఫ్ యాటమ్స్ ప్రెజెంట్ ఇన్ దట్ మ్యాటర్. మనం తీసుకున్న మ్యాటర్లో ఏ రకమైన యాటమ్స్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనేవి కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ హ్యాస్ వన్ పర్టిక్యులర్ లైన్ స్పెక్ట్రమ్. అంటే ఒక ఎలిమెంట్ యొక్క లైన్ ఎమిషన్ స్పెక్ట్రమ్ అనేది వేరే ఎలిమెంట్ యొక్క లైన్ ఎమిషన్ స్పెక్ట్రమ్ తోటి మ్యాచ్ కాకపోవడం జరుగుతుంది. ఇట్ ఈస్ లైక్ హౌ అవర్ ఫింగర్ ప్రింట్స్ ఆర్ వర్కింగ్. మన హ్యాండ్ యొక్క ఫింగర్ ప్రింట్స్ ఒకరి యొక్క ఫింగర్ ప్రింట్స్ ఇంకొకరి ఫింగర్ ప్రింట్స్తో ఏ విధంగా మ్యాచ్ కావు, ఒక ఎలిమెంట్ యొక్క లైన్ ఎమిషన్ స్పెక్ట్రమ్ అనేది వేరే ఎలిమెంట్ యొక్క లైన్ ఎమిషన్ స్పెక్ట్రమ్ తోటి మ్యాచ్ కాకుండా ఉంటుంది. సో దీన్ని బట్టి అంటే మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్ ఎమిషన్ స్పెక్ట్రమ్స్ ఫామ్ అయినాయో ఐడెంటిఫై చేస్తే దాన్ని బట్టి ఆ ఎలిమెంట్ ఏంటో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చండి. ఓకేనండి, దిస్ ఈజ్ అబౌట్ ద స్పెక్ట్రమ్ అండ్ ఇట్స్ క్లాసిఫికేషన్. ఓకే, the next topic is line emission spectrum of hydrogen atom. Line spectrum of అంటే it is nothing but line emission spectrum of hydrogen atom. Most probably we can expect the line emission spectrum for gaseous molecules. గ్యాసెస్ మాలిక్యూల్స్ మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చండి. లైన్ ఎమిషన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. సో వెన్ అవర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ హైడ్రోజన్ గ్యాస్ మీద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే లైట్ ఎనర్జీని హైడ్రోజన్ గ్యాస్ మీద ఇన్సిడెంట్ చేసినప్పుడు దట్ హైడ్రోజన్ గ్యాస్ కెన్ బి స్ప్లిట్ ఇంటూ టూ ఇండివిజువల్ హైడ్రోజన్ ఆటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న మ్యాటర్ని ఇక్కడ హైడ్రోజన్ ఆటమ్ హైడ్రోజన్ మాలిక్యూల్ అనుకుంటే ఎప్పుడైతే లైట్ ఎనర్జీ అనేది దీని మీద ఇన్సిడెంట్ అవుతుందో light energy or electromagnetic radiation is incident on the hydrogen molecule. This hydrogen molecule can be dissociated into hydrogen atoms. The hydrogen atoms కింద dissociate అవుతుంది. So after dissociation of hydrogen atoms అంటే హైడ్రోజన్ అనేది హైడ్రోజన్ ఆటమ్స్ కింద డిసోసియేట్ అయిపోయిన తర్వాత ఈచ్ హైడ్రోజన్ ఆటమ్ షోస్ వన్ పర్టికులర్ లైన్ స్పెక్ట్రమ్. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఒక లైన్ స్పెక్ట్రమ్ అనేది ఫామ్ అవడం అనేది జరుగుతుంది. దిస్ లైన్ స్పెక్ట్రమ్ కన్సిస్ట్ ఆఫ్ సెవరల్ సిరీస్ ఆఫ్ లైన్స్. అదే లైట్ రేడియేషన్ అనేది ఇక్కడ ప్రిజం తీసుకుంటే మనకి 7 కలర్స్ వచ్చినాయండి, అవి విబ్జార్ కింద చెప్పాం. అదే ఇక్కడ మనం హైడ్రోజన్ ప్లేస్ చేస్తే మనకి సిరీస్ ఆఫ్ లైన్స్ వచ్చినాయండి. లైన్ స్పెక్ట్రమ్ ఫామ్ అయింది. ఈ లైన్ స్పెక్ట్రమ్లో మనకి సిరీస్ ఆఫ్ లైన్స్ అనేవి అబ్జర్వ్ చేయడం జరిగిందండి. సిరీస్ ఆఫ్ లైన్స్. Whenever electromagnetic radiation is incident on hydrogen molecule, it can be split into 2 hydrogen atoms. Each hydrogen atom shows one line spectrum. This line spectrum consists of series of lines. అంటే ఇందులో కొన్ని గ్రూప్ ఆఫ్ లైన్స్ ఉన్నాయండి. సో ఆ గ్రూప్ ఆఫ్ లైన్స్లో మనకి నేమ్ పెట్టింది ఎవరంటే బామర్ సైంటిస్ట్ ఫౌండ్ ద నేమ్ యాజ్ ఈ సిరీస్ ఆఫ్ లైన్స్కి అంటే ఈ మొత్తం ఫామ్ అయిన లైన్లో సెకండ్ లైన్కి బామర్ అనే సైంటిస్టు బామర్ సిరీస్ అని నేమ్ ఇవ్వడం జరిగింది. బామర్ సిరీస్ అని నేమ్ అంటే ఈయన ఓన్లీ సెకండ్ లైన్ మాత్రమే ఐడెంటిఫై చేసి ఆ సెకండ్ లైన్కి తన పేరు పెట్టుకున్నాడండి. బామర్ ఆ సెకండ్ లైన్ ఆర్ ద సెకండ్ సిరీస్ ఆఫ్ లైన్ ఈజ్ నోన్ యాజ్ బామర్ సిరీస్. నెక్స్ట్ రిడ్బర్గ్ అనే సైంటిస్ట్ మొత్తం లైన్స్ అన్నింటినీ కూడా డిస్కవర్ చేసి కొన్ని నేమ్స్ ఇవ్వడం జరిగింది. సో వాటిని ఏమంటామంటే రిడ్బర్గ్ సిరీస్ ఆఫ్ లైన్స్ అంటారు. అంటే ఓవరాల్గా
సెకండ్ లైన్ మాత్రం డిస్కవర్ చేసింది బామర్ అండ్ రిమైనింగ్ ఆల్ ద నేమ్స్ ఆర్ డిస్కవర్డ్ బై రిడ్బర్గ్ అండ్ హీ హ్యాడ్ గివెన్ సమ్ నేమ్స్ ఫర్ ఆల్ ద లైన్స్. అక్కడ ఫామ్ అయిన లైన్స్ అన్నిటికీ కూడా కొన్ని నేమ్స్ ఇవ్వడం జరిగిందండి. ఆ నేమ్స్ ఏంటంటే లైమన్ సిరీస్, బామర్, ప్యాషన్, బ్రాకెట్ and fund. Lyman, Balmer, Fashion, bracket, fund. And already tells you Lyman series is nothing but which indicates where only second line, and he has given one formula, that is wave number nu bar is equal to 109677 into 1 by 2 square minus 1 by n square per centimeters. అంటే ఇది సెకండ్ లైన్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఆ సెకండ్ లైన్ ఫార్ములా ఏమైనా ఇచ్చారండి 1096 1 by 2 square minus 1 by n square per centimeter అని ఇచ్చారు. వేర్ n ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ 2తో స్టార్ట్ అయింది కాబట్టి మనం n 3తో స్టార్ట్ అయ్యింది 3, 4, 5 అండ్ సో ఆన్. అంటే బామర్ సిరీస్ అనేది ఓన్లీ సెకండ్ లైన్ మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. సో రిడ్బర్గ్ అనే సైంటిస్ట్ ఏం చేశారంటే యూనివర్సల్గా అంటే అన్ని లైన్స్కి కూడా అప్లికేబుల్ అయ్యేటట్టు ఒక ఫార్ములా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దట్ ఈస్ వేవ్ నంబర్ న్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు 109677 into 1 by n1 square minus 1 by n2 square per centimeter. Centimeter power 1 is nothing but per centimeter, where n1 is equal to 1. ఫస్ట్ లైన్ అయితే n2 ఎప్పుడు కూడా n1 plus 1 అవుతుంది. వేర్ n1 ఈక్వల్ టు 1 అయితే n2 n1 plus 1 అవుతుంది. ఒకవేళ n1 ఈక్వల్ టు 2 అయితే n2 ఈజ్ ఈక్వల్ టు n1 plus 2. ఇది 3 అయితే n1 plus 3 అండ్ సో ఆన్ అవుతుందండి. దిస్ ఇస్ ద యూనివర్సల్ ఫార్ములా డిస్కవర్డ్ బై రిడ్బర్గ్. సో ఇప్పుడు వీటికి హైడ్రోజన్ ఆటంకి అప్లై చేసినప్పుడు అవి గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జిటెడ్ స్టేట్కి ఏ విధంగా వెళ్తాయో ఇప్పుడు చూద్దాం. ఓకేనండి, వన్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ద బోర్డ్ క్లియర్లీ. Lyman series. If n is equal to 1, this is ground state level. N is equal to 2, n is equal to 3, n is equal to 4, and n is equal to 5. N equal to 1 means all the lines. N equal to 1 means all the lines meets at 1. From 4 to 1, 3 to 1, and 2 to 1. This is nothing but Lyman series. We can see this Lyman series in ultraviolet region. UV region లో మనం ఈ లైన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇఫ్ n is equal to 2 means 3 నుంచి 2కి వస్తుంది, నెక్స్ట్ 4 నుంచి 2కి వస్తుంది, అండ్ నెక్స్ట్ 5 నుంచి 2కి వస్తుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ బామర్ సిరీస్ ఆఫ్ లైన్స్. దీన్ని మనం విజిబుల్ రీజియన్లో చూడొచ్చండి, విజిబుల్ రీజియన్. అలా కాకుండా n equal to 3 అయితే 1 Lyman, Balmer, Passion, bracket, fund. Lyman, Balmer ఇది Passion అవుతుందండి. అండ్ నెక్స్ట్ బ్రాకెట్. అండ్ ఫర్దర్గా ఇంకా లైన్స్ డ్రా చేసుకుంటే మనకి ఫండ్ సిరీస్ కూడా వస్తుంది. PFUND ఫండ్ సిరీస్. సో ఈ మూడు కూడా మనకి ఇన్ఫ్రారెడ్ రీజియన్లో అబ్జర్వ్ చేస్తామండి. అంటే ఈ సిరీస్ ఆఫ్ లైన్స్ అనేవి మనకి ఇన్ఫ్రారెడ్ రీజియన్లో ఫామ్ అవుతాయి. బామర్ సిరీస్ అయితే విజిబుల్ రీజియన్లో ఫామ్ అవుతుంది, అండ్ లైమన్ సిరీస్ అయితే యూవీ రీజియన్లో ఫామ్ అవుతుంది. సో అమాంగ్ ఆల్ ద వేవ్ లెన్స్ వీ కెన్ ఏబుల్ టు డిటెక్ట్ ఓన్లీ బామర్ సిరీస్ మాత్రం మనం క్లియర్గా డిటెక్ట్ చేయొచ్చండి. ఓకే,
Next concept is Bohr's model for hydrogen atom. Based on the line spectrum of hydrogen, that means మనకి హైడ్రోజన్ యొక్క లైన్ స్పెక్ట్రంలో లైమర్, బామర్, ప్యాషన్, బ్రాకెట్ ఫండ్ అనే సిరీస్లో ఫామ్ అయ్యాయి. సో ఆ సిరీస్ని బేస్ చేసుకుని నీల్స్ బోర్ అనే సైంటిస్ట్ హైడ్రోజన్ ఆటమ్ యొక్క స్ట్రక్చర్ని క్లియర్గా అబ్జర్వ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో హీ హ్యాడ్ గివెన్ ద కంప్లీట్ అటామిక్ స్పెక్ట్రా ఫర్ హైడ్రోజన్ ఆటమ్. అంటే లైన్ స్పెక్ట్రమ్, హైడ్రోజన్ ఆటమ్ యొక్క లైన్ స్పెక్ట్రమ్ను బేస్ చేసుకుని నీల్స్ బోర్ అనే సైంటిస్ట్ హైడ్రోజన్ ఆటమ్ యొక్క అటామిక్ స్ట్రక్చర్ని అండ్ అటామిక్ స్పెక్ట్రాన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు నీల్స్ బోర్ అటామిక్ మోడల్, according to Niels Bohr atomic model, the structure of atom of hydrogen is all the electrons are revolves around the positively charged nucleus. ప్రీవియస్గా నీల్స్ బోర్ అటామిక్ మోడల్ ఏ విధంగా డిస్కస్ చేసుకున్నామో అదే పాయింట్స్ హైడ్రోజన్ అటామిక్ స్ట్రక్చర్లో కూడా వస్తాయండి. స్ట్రక్చర్ ఆఫ్ atom of hydrogen. The first point of Niels Bohr atomic model is all the electrons are revolves around the positively charged nucleus and the path of the electron, అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఈ ఆటమ్ చుట్టూ తిరుగుతున్నంత వరకు వాటి యొక్క ఎనర్జీ అనేది స్టేబుల్గా ఉంటుంది. సో దీస్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ నోన్ యాజ్ స్టేషనరీ ఎనర్జీ లెవెల్స్. ఫస్ట్ పాయింట్ ఈజ్ ఆల్ ద ఎలక్ట్రాన్స్ revolves around the positively charged nucleus. Second point is when the electrons are revolving around the nucleus, the energy of the electrons is constant. So such orbits are known as stationary orbits. And the third statement is when electron jumps from lower energy state to a higher energy state, the energy is absorbed. Otherwise, if electron jumps from higher energy state to lower energy state, the energy is emitted. అంటే ఎలక్ట్రాన్ అనేది లోయర్ ఎనర్జీ లెవెల్ నుంచి హైయర్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళినప్పుడు లైట్ రేడియేషన్ అబ్జార్బ్ చేసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా హైయర్ ఎనర్జీ స్టేట్ నుంచి లోయర్ ఎనర్జీ స్టేట్కి వచ్చినప్పుడు ఎనర్జీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుందండి. అండ్ ద యాంగులర్ మొమెంటమ్ ఎంవిఆర్ వాల్యూస్ ఎప్పుడు కూడా NH/2.5కి ఈక్వల్గా ఉంటాయని చెప్పడం జరిగిందండి. ఆల్రెడీ 1 and 1st and 2 points are common for Niels Bohr atomic model. And the third point is, first point is atom electrons are revolved along the nucleus. అంటే ఫస్ట్ పాయింట్ మనకి రెవల్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గురించి చెప్తుంది, రెవల్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అండ్ ద సెకండ్ పాయింట్ అబౌట్ స్టేషనరీ ఆర్బిట్స్. Stationary orbits, nothing but the energy of the electrons is always constant. And the third point, when electron jumps from lower energy level to higher energy level, energy is released. అంటే ఆ ఎనర్జీ డిఫరెన్స్ మనం ఎలా చెప్తాం అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ E1. ఒకవేళ E1 వాల్యూ ఎక్కువగా ఉంటే ఎలక్ట్రాన్ అనేది E1 నుంచి E1 అంటే లోయెస్ట్ ఎనర్జీ లెవెల్ నుంచి E2కి జంప్ చేస్తే E1 E2కి హైయర్ ఎనర్జీ లెవెల్కి వెళ్తే ఎనర్జీ అనేది అబ్జార్బ్ అవుతుంది, ఎనర్జీ అబ్జార్ప్షన్ జరుగుతుంది. అలా కాకుండా రివర్స్లో అయితే E2 నుంచి E1లోకి అంటే హైయర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోయర్ ఎనర్జీ లెవెల్కి ఉన్నప్పుడు ఎనర్జీ అనేది ఎమిట్ అవ్వడం అనేది జరుగుతుంది. డెల్టా ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ H1. ఆల్రెడీ మనకి తెలుసు అండి, ఈజ్ ఈక్వల్ టు H అని ఫార్ములా తెలుసు. సో దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు H అని కూడా రాయించండి. అండ్ ఫోర్త్ వన్ యాంగులర్ మొమెంటమ్. అంటే ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతుంది కాబట్టి కంపల్సరీ దానికి యాంగులర్ మొమెంటమ్ ఉంటుంది. సో MVR ఈజ్ ఈక్వల్ టు NH/2π కింద ఉంటుంది. మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, వెలాసిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్, రేడియస్ ఆఫ్ ద ఆటమ్, N ఈజ్ బోర్స్ కాన్స్టెంట్, H ఈజ్ మ్యాక్స్ ప్లాంక్స్ కాన్స్టెంట్, 2π ఇండికేట్స్ యాంగిల్. ఏ ఎంత యాంగిల్తో ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్ అవుతుందో మనకి చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనండి. ఇప్పుడు మనం ఈ బోర్స్ మోడల్ని హైడ్రోజన్ ఆటమ్కి అప్లై చేసినప్పుడు అంటే లైమర్, బామర్, ప్యాషన్, బ్రాకెట్ ఫండ్ ఈ సిరీస్ని కూడా మనం అటామిక్ స్ట్రక్చర్లో ఇండికేట్ చేయాలండి. కానీ అటామిక్ స్ట్రక్చర్ ఏ విధంగా డ్రా చేస్తామంటే న్యూక్లియస్ 1 2 3 4 5. N equal to 1, N equal to 2, N equal to 3, N equal to 4, N equal to 5, N equal to 1. లైమన్ సిరీస్ అంటే
all the energy levels, all the arrow marks should meet at n equal to 1 ఫస్ట్ ఆర్బిట్ దగ్గర మీట్ అవ్వాలండి. ఇది లైమన్ సిరీస్. అదే బామర్ సిరీస్ అయితే అన్ని సెకండ్ ఆర్బిట్ దగ్గర మీట్ అవ్వాలి. లైమన్, బామర్, ఫ్యాషన్ అయితే అన్నీ కూడా థర్డ్ ఆర్బిట్ దగ్గరికి వచ్చి మీట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ లైమన్. లైక్ దట్ వీ కెన్ రైట్ రిమైనింగ్ లైమన్, బామర్, ఫ్యాషన్, అండ్ నెక్స్ట్ వచ్చేది బ్రాకెట్, అండ్ నెక్స్ట్ వచ్చేది ఫండ్ సిరీస్ అవుతుంది. ఓకే, ఐ థింక్ ఎవ్రీ వన్ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్ వెల్, రైట్?